హాయ్ ఫ్రెండ్స్, December 1, 2024లో ఉన్నటువంటి కరెంట్ అఫైర్స్. సో మరి December 1 ఒక ఇంపార్టెన్స్ ఉంది. సో మరి December 1 ఇంపార్టెన్స్ ఏంటంటే ఒక వరల్డ్ ఎయిడ్స్ డే అండి, అంటే ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవం జరుపుకుంటాం. సో మరి ఎక్వైర్డ్ ఇమ్యూనో డిఫిషియన్సీ ఒక సిండ్రోమ్ అని చెప్పేసి అంటాం, ఎక్కువ ఎయిడ్స్. సో ఎయిడ్స్ వ్యాప్తిని అరికట్టడం, ఒక ఎయిడ్స్ అవగాహన పైన అవగాహన గురించి ప్రమోషన్ చేసే ఉద్దేశంతోనే ప్రతి సంవత్సరం కూడా ఒక వరల్డ్ ఎయిడ్స్ డేని నిర్వహించుకోవడం జరుగుతుంది December 1. మరి December 1, 2024 ఒక వరల్డ్ ఎయిడ్స్ డే యొక్క ఇతివృత్తం ఏంటి? ఇతివృత్తం అంటే ఏంటంటే ఇక్కడ ఒక థీమ్ అంటే సంబంధించినటువంటి వాటిని మనం ఫోకస్ చేయాలి, ఎలా అరికట్టే విషయంలో అని చెప్పేసి ఒక స్లోగన్ లాంటిది అనమాట. మరి December 1, 2024 ఒక వరల్డ్ ఎయిడ్స్ డే థీమ్ వచ్చేసి టేక్ ద రైట్స్ పాత్. టేక్ ద రైట్ పాత్ అంటే ఒక సరి అయినటువంటి దారిని ఎన్నుకో. టేక్ ద రైట్ పాత్ అంటాం. పాత్ అంటే రోడ్ అనమాట. సరైన దారిని ఎన్నుకో. మై హెల్త్ మై రైట్, నా ఆరోగ్యము నా హక్కు. మై హెల్త్ మై రైట్ గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. ఇది మంచి ఇది ఇతివృత్తాలపైన అంటే ఎగ్జామినేషన్లో ఏంటంటే ఎగ్జామినేషన్లో మనకి దినోత్సవాలతో పాటుగా ఇతివృత్తాలు కూడా అడుగుతున్న నేపథ్యం ఉంది కాబట్టి వరల్డ్స్ ఎయిడ్స్ డే టేక్ ద రైట్ పాత్. రైట్ పాత్ అంటే సరైన దారిలో వెళ్ళు. అండ్ మై హెల్త్ మై రైట్, మై హెల్త్ మై రైట్ అనేది దీని యొక్క ఇతివృత్తం అన్న. మై హెల్త్ మై రైట్ అనేది మరి ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవం యొక్క ఇతివృత్తం. సో ఈ సందర్భంగా మన ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవం సందర్భంగా భారత ప్రభుత్వం కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ, కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ అంటే మినిస్ట్రీ ఆఫ్ ది హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ వాళ్ళు కేంద్ర ఆరోగ్య మరి కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ వాళ్ళు ఒక నివేదిక ఇచ్చారు. ఆ నివేదిక ఏంటంటే ఇండియా హెచ్ఐవి ఎస్టిమేషన్. ఇండియా హెచ్ఐవి అంటే హెచ్ఐవి అంటే ఇక్కడ అర్థం ఏంటంటే ఎయిడ్స్ వ్యాధి ఏదైతే ఉందో, ఎయిడ్స్ అనేది మనకి హెచ్ఐవి అనే ఒక వైరస్ వల్ల అంటే హ్యూమన్ ఇమ్యూనో డిఫిషియన్సీ వైరస్ ద్వారా వస్తుంది. కాబట్టి హెచ్ఐవి ఎస్టిమేట్స్ అంటే హెచ్ఐవి అనేది ఎంత సోకింది, బాధితులు ఎవరు అని చెప్పేసి ఇండియా హెచ్ఐవి ఎస్టిమేట్స్ 2023 అనే పేరుతో ఒక నివేదికను విడుదల చేయడం జరిగిందండి. ఒక రిపోర్ట్ని విడుదల చేయడం జరిగింది. ఎవరు విడుదల చేశారు? మినిస్ట్రీ ఆఫ్ ది హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్, కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ వాళ్ళు దీన్ని విడుదల చేశారు. దీని ప్రకారం మన భారతదేశంలో 2023 అంటే భారతదేశంలో దేశవ్యాప్తంగా ఇప్పుడు ఎంతమంది హెచ్ఐవి బాధితులు ఉన్నారు అని చెప్పేసి అంటే ఇక్కడ హెచ్ఐవి బాధితులు మొత్తం అంటే ఎంతమంది అంటే ఇక్కడ 25,44,000 అండి. అంటే 25.44 lakhs అనేవారు ఇక్కడ లక్షల మంది హెచ్ఐవి బాధితులు అంటే హెచ్ఐవి ఇన్ఫెక్టెడ్ అయిన పర్సన్స్ ఉన్నారు అని చెప్పేసి నివేదిక అనమాట. భారత్ మొత్తం ఇంతమంది బాధితులు ఉన్నారు, హెచ్ఐవి బాధితులు. ఇలాంటి క్రమంలో మరి ఏ రాష్ట్రాలు ఎక్కువగా హెచ్ఐవి బాధితులను కలిగి ఉన్నవి, ఇన్ఫెక్షన్స్ కలిగి ఉన్న ఈ నివేదిక ప్రకారం అంటే మళ్ళీ నేషనల్ ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ వాళ్ళు ఇచ్చిన నివేదిక మళ్ళీ డిఫరెంట్గా ఉంది. అది NACS అంటాం. ఆ నివేదిక అది కూడా చెప్పుకుందాం. మరి మినిస్ట్రీ ఆఫ్ ది హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ ఇచ్చిన నివేదిక ఎలా ఉందంటే ఏ రాష్ట్రంలో ఎక్కువగా ఉందంటే మహారాష్ట్రలో ఎక్కువగా ఎయిడ్స్ సంబంధించినటువంటి ఇన్ఫెక్టెడ్ పర్సన్స్ ఉన్నారు. అంటే అక్కడ మహారాష్ట్రలో ఎంతంటే 3,90,000 అండి. అంటే 3.90 లక్షల మంది అక్కడ లక్షల మంది అక్కడ హెచ్ఐవి ఇన్ఫెక్టెడ్స్ ఉన్నారు. మహారాష్ట్ర తర్వాత నెక్స్ట్ వచ్చేసి మనకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం 2వ స్థానం ఉంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 3,20,000 మంది ఉన్నారండి. 3,20,000 మంది. ఆంధ్రప్రదేశ్ తర్వాత కర్ణాటక రాష్ట్రం అండి. కర్ణాటక రాష్ట్రంలో 2,80,000 మంది ఉన్నారు అండ్ ఇన్ఫెక్టెడ్ పర్సన్స్. అండ్ ఉత్తరప్రదేశ్ రాష్ట్రం 4వ స్థానంలో ఉంది. హెచ్ఐవి ఇన్ఫెక్షన్స్లో 1.97 lakhs ఉన్నారు. అండ్ తమిళనాడు వచ్చేసి ఇక్కడ తమిళనాడు ఎంతంటే 1,69,000 మంది ఉన్నారు. ఇలా మొత్తము హెచ్ఐవి ఇన్ఫెక్టెడ్ ఎక్కువగా ఉన్న రాష్ట్రాల్లో మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక. అంటే ఆంధ్రప్రదేశ్ 2వ స్థానం, మహారాష్ట్ర 1వ స్థానం, కర్ణాటక ఇట్లా 3, అట్లా ఉత్తరప్రదేశ్ 4, తమిళనాడు 5 ఇలా ఉంది. అండ్ వాట్ అబౌట్ తెలంగాణలో 6వ స్థానం అంటే తెలంగాణ హెచ్ఐవి ఎయిడ్స్ ఇన్ఫెక్షన్లో తెలంగాణ 6వ స్థానం ఉంది. మరి తెలంగాణలో 1,58,000 మంది ఎయిడ్స్ ఇన్ఫెక్టెడ్ హెచ్ఐవి ఇన్ఫెక్టెడ్ వాళ్ళు ఉండడం జరిగిందనమాట. ఈ డేటాని మినిస్ట్రీ ఆఫ్ ది హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ వాళ్ళు కేంద్ర ఆరోగ్య
కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ వాళ్ళు ఈ నివేదికను ఇవ్వడం జరిగిందనమాట. సో ఈ నివేదిక పేరేంటి, నివేదిక యొక్క అంశం మనం చూసుకోవాల్సినటువంటి అవసరం ఉందండి. ఇదొక నివేదిక. మరి ఇంకొక నివేదిక ఉంది ఏంటంటే నాక్స్, అంటే నేషనల్ ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ అంటాం. నాక్స్ ఒక నేషనల్ ఎయిడ్స్ కంట్రోల్ ఆర్గనైజేషన్ వాళ్ళు అనమాట. వాళ్ళు ఇచ్చిన నివేదిక 1992లో ఏర్పాటు చేయబడింది. దాని ప్రకారం అయితే ఎయిడ్స్ అనేది ఎక్కడ ఎక్కువ వ్యాప్తిగా ఉందో, మిజోరం రాష్ట్రంలో ఎక్కువ వ్యాప్తి అయింది. మిజోరం రాష్ట్రంలో ఎక్కడ వ్యాప్తి చెందుతున్నారు మనం చూడండి. నేషనల్ అంటే నాక్స్ ప్రకారం నేషనల్ ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ అని చెప్పేసి అంటే నాక్స్. ఈ నివేదిక ప్రకారం, ఈ నాక్స్ నివేదిక ప్రకారం ఏంటంటే మన భారతదేశంలో 1992లో ఏర్పాటు చేయబడినటువంటి సంస్థ నేషనల్ ఎయిడ్స్ కంట్రోల్ ఆర్గనైజేషన్ నివేదిక ప్రకారం అన్నమాట. నాకో దీని ప్రకారం ఏంటంటే నాక్స్ నివేదిక ప్రకారం ఎయిడ్స్ వ్యాప్తి ఎక్కువ ఏ రాష్ట్రాల్లో ఉంది, ఎయిడ్స్ వ్యాప్తి అని బాగా గుర్తుపెట్టుకోండి. ఎయిడ్స్ వ్యాప్తి ఎక్కువగా ఉందని మిజోరంలో ఎక్కువ వ్యాప్తి ఉందని చెప్పేసి ఈ నివేదిక చెప్తుంది అనమాట. మిజోరంలో ఎక్కువ వ్యాప్తి ఉంది. మిజోరం తర్వాత నాగాల్యాండ్, తర్వాత మణిపూర్ రాష్ట్రం అండి. మణిపూర్ రాష్ట్రం 3వ స్థానం ఉంది, వ్యాప్తి ఎక్కువగా జరుగుతుంది దాంట్లో. ఆంధ్రప్రదేశ్ 4వ స్థానం ఉంది. తెలంగాణ 5వ స్థానం ఉంది. 4వ స్థానం 5వ స్థానం ఉంది. అంటే ఏపీ తెలంగాణలో ఇక్కడ 4, 5 స్థానాలు వ్యాప్తిలో. అలా కాకుండా హెచ్ఐవి ఇన్ఫెక్టెడ్లో ఇక్కడ సో మనకి ఇక్కడ ఏపీ 2వ స్థానం ఉంది అండ్ తెలంగాణ 6వ స్థానం ఉంది. ఈ చిన్న డేటాను గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఈ డిసెంబర్ 2 కరెంట్ అఫైర్స్లో ప్రధానంగా ఉన్నటువంటి అంశాలన్నమాట. నెక్స్ట్ వచ్చేసి మనకి డిసెంబర్ 1 మరొక ఇంపార్టెన్స్ ఉందండి. ఏంటంటే డిసెంబర్ 1 ఒక ఇంపార్టెన్స్ ఏంటంటే ఇక్కడ డిసెంబర్ 1 ఒక రాష్ట్రం యొక్క ఆవిర్భావ దినోత్సవం. మరి డిసెంబర్ 1న ఏ రాష్ట్రం యొక్క ఫార్మేషన్ డే, ఏ స్టేట్ యొక్క ఫార్మేషన్ డే అవతరణ దినోత్సవం అంటే సో నాగాలాండ్ రాష్ట్రం అండి. నాగాలాండ్ రాష్ట్రం. మరి నాగాలాండ్ రాష్ట్రం హార్న్బిల్ ఫెస్టివల్ని నిర్వహించుకునే రాష్ట్రం మనకి నాగాలాండ్ రాష్ట్రం. డిసెంబర్ 1న ఆవిర్భవించడం జరిగింది. భారతదేశంలో 16వ రాష్ట్రంగా ఆ క్రమం. అండ్ నెక్స్ట్ వచ్చేసి డిసెంబర్ 1 మరొక ఇంపార్టెన్స్ ఉందండి. ఇక్కడ ఏంటంటే సో మనకి బీఎస్ఎఫ్ యొక్క ఆవిర్భావ దినోత్సవం కూడా ఉంది. అందుకే ఆవిర్భావ దినోత్సవాన్ని బీఎస్ఎఫ్ వాళ్ళు ఎలా నిర్వహిస్తారు, బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ వాళ్ళంటే రైజింగ్ డే అంటారు. బీఎస్ఎఫ్ రైజింగ్ డే. మరి బీఎస్ఎఫ్ రైజింగ్ డేని ఎప్పుడు నిర్వహించుకోవడం జరుగుతుంది? ప్రతి సంవత్సరం అంటే డిసెంబర్ 1న నిర్వహించుకోవడం జరుగుతుంది. ప్రజెంట్ బీఎస్ఎఫ్కి డైరెక్టర్ జనరల్గా ఎవరు పనిచేస్తారంటే దల్జిత్ సింగ్. ఎవరండి? దల్జిత్ సింగ్ చౌదరి. దల్జిత్ సింగ్ చౌదరి అనేవారు ప్రజెంట్ బీఎస్ఎఫ్కి డైరెక్టర్ జనరల్గా పనిచేస్తున్నారు. సో ఆ నేపథ్యం కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఇక మరికొన్ని కరెంట్ అఫైర్స్ డిసెంబర్ 1 సంవత్సరం విషయంలో మనం చూసినట్లయితే మరికొన్ని కరెంట్ అఫైర్స్ మనకు ఉన్నాయండి. మనకి డిసెంబర్ 1న ఉన్నటువంటి విషయాలు మనకొని చూసినట్టయితే ఇక్కడ సో మనకు కొన్ని ఇంపార్టెంట్గా ఉన్నాయి. మనకు ఏంటి ఆ ఇంపార్టెన్స్ ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ సో పర్టికులర్గా చూసినట్లయితే ఇక్కడ మనకి అమెరికా విస్పూచి అనే ఒక నౌక న్యూస్లో ఉంది. అమెరికో విస్పూచి. మరి అమెరికో విస్పూచి అనే నౌక అంటే మనం అనుకుంటాం ఏంటంటే ఇది అమెరికా దేశానికి చెందిందా అని చెప్పేసి అనుకుంటాం. కాదండి, అమెరికో విస్పూచి అనే నౌక అమెరికా దేశంది కాదు. ఈ అమెరికో విస్పూచి అనే నౌక అనేది ఇటలీ దేశానికి చెందింది. మరి ఇటలీ దేశానికి చెందిన ఈ నౌక ఒక సంబంధించినటువంటి కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఏంటంటే ప్రపంచంలో ఉన్నటువంటి 28 దేశాలలోని 30 ఓడరేవులని 30 రేవులు లేదా ఓడరేవులు అంటాం సీఫోర్ట్స్ని ఆ విధంగా సందర్శించాలి ఒక స్టిపులేటెడ్ టైంలో అని చెప్పేసి ఒక నిర్ణయం తీసుకున్నాయి. అందుకోసమే 2023 జూలైలో బయలుదేరింది ఈ నౌక. ఇటలీ నుండి బయలుదేరి 2025 ఫిబ్రవరి నాటికి ఈ 28 దేశాల్లో ఉన్నటువంటి 30 ఓడరేవులని సీపోర్ట్స్ని ఆ విధంగా చుట్టి రావాలని ఒక లక్ష్యం పెట్టుకుంది. ఈ క్రమంలోనే ఇది ముంబైకి రావడం జరిగింది. సో ముంబైలో నవసేన ఓడరేవుకి రావడం జరిగింది. అది మనకు న్యూస్లో ఉండడం జరిగిందనమాట. సో ఇదంతా కూడా ఇలాంటి నౌకలు రావడం అనేది మనకి ఏంటంటే వివిధ దేశాలతో ఉన్నటువంటి ఒక దౌత్య సంబంధాలకి ఒక చిహ్నంగా ఉంటుందని చెప్పొచ్చు. ఎందుకోసం అంటే ఇటలీ భారత్ మధ్య ఉన్నటువంటి సాంస్కృతిక సంబంధాలు, వాణిజ్య సంబంధాలు, ద్వైపాక్షిక సంబంధాలకు చిహ్నంగా చెప్పుకోవచ్చు. మనకి ఎగ్జామినేషన్లో ఎలా అడగవచ్చు అంటే డిసెంబర్ 2024లో మనకి ముంబైలోని నవసేన ఓడరేవుకు చేరిన అమెరికా విస్పూచి నౌక యొక్క ప్రత్యేకత ఏంది, ఈ నౌక యొక్క ప్రత్యేకత ఏంటంటే సో ఇవన్నీ విషయాలు మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం అనేది ఉంటుందండి. ఓకేనా, చాలా ఇంపార్టెన్స్గా మనం చూసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. సో ఇవి మనకి డిసెంబర్ 1 ఉన్నటువంటి కొన్ని ముఖ్యమైన కరెంట్ అఫైర్స్ అండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్ అండ్ ఆల్ ద బెస్ట్.